విశ్వసించొద్దు, మేలును విశ్వసిద్దాం. మనమైతే అపజయాన్ని విశ్వసించొద్దు, జయాన్ని విశ్వసిద్దాం. నీ పర్సుకి వెళ్ళి చూస్తే ఏముంటుంది? నీ పర్సులో డబ్బులుండవు, పాడుండవు. ఉంటే ప్రామిసర్ నోట్లు ఉంటాయా? దేవునికి స్తోత్రం. ఆయనకి వెళ్ళి చూడు, ఆయన శ్రీమంతుడు. ఏదో ఒక రూపేణ నీకు సాయం చేయగల సమర్థుడు ఆయనకి వెళ్ళి కదా. నీ శత్రువు బలవంతుడా? అంతకంటే బలవంతుడు ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో. రే, వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, ఎంతమందిని పిలుచుకొచ్చి చేతబడులు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా. ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు. వాడు డైరెక్ట్గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను కదిలించలేడరా వాడు. నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా, ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును, నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా యేసయ్య చెప్పాడురా. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టే దమ్మె ఉడుకుంది? ఏ దయ్యానికి ఉంది? ఏ దురాత్మకు ఉంది? ఏ మంత్ర ప్రయోగానికి ఉంది? దేనికి లేదో.